రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా, దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి, ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తామని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. అంటే ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత, ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 సమగ్రతని అర్థం చేసుకుంటారు. మీరు ఇండియా గేట్కి వెళ్తే ఈ దేశాన్ని ఏకతాటిపై ఉంచడానికి సైనికులు చేసిన త్యాగాలు మనకు అర్థమవుతాయి. ఒక సెంట్రల్ హాల్కి వెళ్తే 370కి పైగా న్యాయ నిపుణులు, అంబేద్కర్ గారు రాజ్యాంగ సారథిగా, చాలామంది ప్రముఖులు నాయకులు కలిసి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు రాజ్యాంగ చర్చలను ఎలా జరిపారో మనకి అర్థమవుతుంది.